చనిపోయినప్పుడు సిపిఐ నుంచి సిపిఎంలోకి వచ్చి అంచెలంచెలు ఎదిగి పొలిట్ బ్యూరో కానీ పార్టీ కేంద్రంలో అత్యున్నత స్థానాలు అధిరోహించి కేరళ ముఖ్యమంత్రిగా 2 దఫాలుగా చేసినటువంటి కమ్రేడ్ అచ్యుతానందన్ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుర్తుగా ఈరోజు పూలదండ వేసి జెండాని కూడా గౌరవార్థం అవనతం చేయాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబుని కోరుతారు. जोहार कामरेड अच्युतानंदन गारी जोहार कामरेड अच्युतानंदन गारी अमर है कामरेड अच्युतानंदन गारू अमर है कामरेड अच्युतानंदन गारू जोहार कामरेड अच्युतानंदन गारी जोहार कामरेड अच्युतानंदन गारी అచ్యుతానందన్ ఆశయాలను అచ్యుతానందన్ ఆశయాలను जोहार कामरेड अच्युतानंदन जोहार 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 कामरेड अच्युतानंदन जोहार 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 अमरवीरुలకు जोहार जोहार फोटो కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు ఏదైతే 2017లో ఆయన 1940లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని 17 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రజా ఉద్యమాలకి అంకితమై పనిచేసినటువంటి మహానుభావుడు. ఈరోజు కేరళ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అట్లాగే భారతదేశంలో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ పోవాలి అనేటువంటి ఆలోచనతోటి సుదీర్ఘ కాలం అనేక ప్రజా పోరాటాలని నిర్వహించి 7 సార్లు శాసనసభకు ఎన్నికై అట్లాగే ఒక దఫా ముఖ్యమంత్రిగా 2 దఫాలు ప్రతిపక్ష నేతగా పనిచేసి అనేక ప్రజా సంక్షేమాలని కూడా అమలు జరిపినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు 101 సంవత్సరాలు సుదీర్ఘకాలం జీవించినటువంటి వ్యక్తి అనారోగ్యంతో నిన్న ప్రాణాలు వదిలారు. వారి మరణానికి సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే విఎస్ అచ్యుతానందన్ గారు ఈ దేశంలో దోపిడీ లేని వ్యవస్థ నిర్మించాలని, అదేవిధంగా తారతమ్యాలు లేని, అసమానతలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేశారో వారి ఆశయాలకు సిపిఎం పార్టీ పునరంకితమై వారి ఆశయాల్ని కొనసాగిస్తామని, అదేవిధంగా ఈ దేశంలో ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలనేటువంటి లక్ష్యం కోసం ఆయన చేసిన ఆలోచన ప్రకారం ఈ జిల్లాలో కూడా ప్రజా ఉద్యమాల్ని నిర్మించి ఈ వ్యవస్థ మార్పు కోసం ప్రజల్ని కదిలించడానికి కృషి చేస్తామని, వారి ఆశయాల్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ వారికి మరొకసారి జిల్లా కమిటీ పక్షాన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తాం.
సమాజంలో పరిణామ క్రమంలో అనేక ప్రాణాలు పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి. కానీ అందులో మనుషులు కూడా ఒక భాగం. తన జీవితానికి సార్థకత కలిగినటువంటి వ్యక్తులు చనిపోవటం అంటే ఆ సమాజానికి నష్టం జరుగుతున్నట్టుగా లెక్క. ఆయన మరణం కామ్రేడ్ అచ్యుతానందన్ 101 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉద్యమాలలో పనిచేసి 80 సంవత్సరాలు క్రియాశీల ఉద్యమాలలో, కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పనిచేసి 1964లో సిపిఐ నుంచి సిపిఎంకు వచ్చి ప్రజా పోరాటాలు, కార్మిక వర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినటువంటి గొప్ప వీరుడు విఎస్ అచ్యుతానందన్. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు తీరని లోటు. అందుకోసం ఆయన వివిధ బాధ్యతలు సిపిఎం పార్టీలో నిర్వహించారు. అందుకోసం ఆయన మరణానికి గౌరవార్థం సిపిఎం పార్టీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జెండాని అవనతం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆ నివాళులు అర్పించడంతో సరిపోదు, పార్టీ శ్రేణులు మొత్తం కూడా అచ్యుతానందన్ ఆశయాలని, సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ ఆశయాలని ఆచరించాలి, వాటిని సాధించాలి. అప్పుడే మన అమర నాయకత్వానికి, అమరులకు సరైన నివాళులు అర్పించినట్టు అవుతుందని పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆయన గౌరవార్థం జెండాలు అవనతం చేస్తుంది. ఇంతేకాదు అచ్యుతానందన్ అనేక ప్రజోపయోగకరమైన పనులు చేయడంతో పాటుగా చిన్న వయసులోనే కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చినటువంటి ఘనుడు. ఆయన ఆశయానికి కట్టుబడి ఉంటామని చెప్పి శబ్దం చేస్తాము.